కస్కూరులో నివసిస్తున్న దళితులకి న్యాయం జరగాలి. ఎందుకంటే దళితులని వేరే కులస్తులు మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి నరకయాతన చేస్తున్నారు. వాళ్ళ స్థలాల ముందు మేము ఉంటున్నామని వాళ్ళకి రేట్లు లేవని చెప్పేసి మళ్ళీ నానా ఇబ్బందులు పెడుతున్నారు. మాకు న్యాయం జరగాలి. మండలం కస్కూరు గ్రామం విలేజ్. ఇక్కడ మాకు డ్రైనేజీ కింద కాలువలు కడతా R&B వాళ్ళు స్తంభాలు కూడా, కరెంట్ స్తంభాలు కూడా ఆ పక్కన వేస్తా కాస్త మమ్మల్ని ఊళ్ళో ఒక రకంగా వేసి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా 4-5 గజాలు వెనక్కేసి కాస్త మా ఇళ్ళన్నీ పగలగొట్టే విధంగా ఇచ్చేస్తున్నారు. మా ఇళ్ళకాడ ఎక్కడ దాకోవద్దు. ఇది ఇక్కడ చూడండి ఒకసారి. మా ఇళ్ళకాడ మనిషి చచ్చిపోయి 4 రోజులు కూడా కాలేదు. ఇంతటి టెంట్ కూడా నిన్నే పడేసాం. ఆ మనిషిని టెంట్ కూడా తీయకుండా మురికి మట్టి ఊళ్ళో తీసిన మురికి మట్టి తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు పోశారు. ఎవరు అడిగేవాళ్ళు లేరని చెప్పేసి ఊళ్ళో వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? అసలు ఇది న్యాయమా లేదంటే అన్యాయం చేస్తానుకున్నారా వీళ్ళు అనేది నేను అడుగుతున్నాను. ప్రైవేట్ వ్యక్తుల ద్వారాగా గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ మాటిని ప్రైవేట్ వ్యక్తుల ద్వారా పంపించారండి. ఈ మట్టి ఎవరు లేరని చెప్పేసి చూడండి ఒకసారి. కుర్చీలు తీయలేదు, టెంట్ తీయలేదు. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఇక్కడ పోయించారు. మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే మేము పనులకు వెళ్లకుండా రోజు కూలి చేసుకునే వాళ్ళం. పనులకు వెళ్లకుండా ఎక్కడికి వెళ్లకుండా మేము ఇంటి రోజు వస్తుంది. మేము గత 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ముసలోళ్ళ కాడ నుంచి మేము ఉంటున్నాం. ఇక్కడ మా మొత్తం 3 తరాలు అయిపోయింది. 3 తరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం మేము. మా తరం అయిపోయింది, మళ్ళీ మా పిల్లలు వచ్చారు. వాళ్ళ తరం కూడా యంగ్ కురోళ్లుగా ఉన్నారు. ఇన్ని తరాల నుంచి మేము ఉంటుంటే ఈ ఊళ్ళో ఒక్కలు కాకపోతే ఒక్కలైనా జాలి దయ లేకుండా ఇంత దారుణం జరుగుతున్నా గానీ ఏ ఒక్కరు మాట్లాడకుండా ఎంత ఇది చేస్తున్నారంటే, పోతే పోని వాళ్ళే కదా ఎందుకు ఉండాలి, ఆ 4 ఇళ్లు తీసేస్తే ఇక్కడ మాకు అడ్డం ఉండదు, మన ప్లాట్లకు రేట్లు వస్తాయి, మన ప్లాట్లకు ఇది అవుతాయి అని ఒక కంకణం కట్టుకుని మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఏదైనా గానీ లేనోళ్ళకి సహాయం చేయమన్నారు కానీ ఉన్నోళ్ళు తినమని చెప్పట్లేదు. లేనోళ్ళకి సహాయం చేయటమే కావాలి. ఇంత దారుణంగా ఇంత ఇదిగా చేస్తారని మేము అసలు కళ్ళలో కూడా అనుకోలేదు. నేను పుట్టి పెరిగింది ఇదే. నాకు 45 సంవత్సరాలు. నాకు నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటే చచ్చిపోయేదాకా ఇడే ఉంటాం. మేము ఉన్న స్థలాలు మేము ఉన్న వాళ్ళకి ఆర్మీ వాళ్ళకి రోడ్లకి కాలువలకి మేము కావాల్సినంత వాళ్ళ స్థలం ఇస్తామన్నాము. ఆల్రెడీ మాట్లాడాము ఎమ్మెల్యే గారితో. సరే నేను మాట్లాడతానన్నారు. అయిపోయిన తర్వాత తేపకు ఒకసారి వచ్చి వీళ్ళు ఇదే పని చేస్తున్నారు మమ్మల్ని. మేము వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడిన తర్వాత మీ ఇల్లు కదిలియటానికి లేదు, ఏమి చేయటానికి లేదని ఆయన చెప్పినా గానీ వీళ్ళు వేరే వ్యక్తులతో వేరే విధంగా వేరే డబ్బులు పెట్టి ఇచ్చేసుకుంటా మమ్మల్ని రోజు తేపకు ఒకసారి ఇచ్చేస్తున్నారు. మమ్మల్ని ఈ రకం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అసలు. నా పేరు జైపాల్ అండి. కస్కూరు ఎంట్రన్స్ లో దళితులు మేము 100 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. మేము రోడ్డు ఎమిటి ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి నివాసిస్తుంటే దళితులు ఎంట్రన్స్ లో ఉండకూడదని దళితులను తీసేయాలని ఇక్కడి నుంచి అగ్రవర్ణాల వారు మమ్మల్ని దారుణంగా మట్టి ఇళ్ల మీద తోలేసి స్తంభాల ఇళ్లలో తీసుకొచ్చేసి మమ్మల్ని లేపాలని చూస్తున్నారు. మాకు MRPS నాయకులు కూడా మాకు అండగా ఉంటున్నాం అంటున్నారు. మీరు కూడా ఎవరన్నా దయచేసి మాకు కూడా మీరు అండగా ఉండి మమ్మల్ని సహకరించి అధికారులకు పై నుంచి రికమెండేషన్ చేసి మాకు ఇది న్యాయం జరిగేలాగా చూడాలని మేము చెబుతున్నాం. కన్నూరు మండలం కస్కూరు శివారు సాయిబాబా గుడి దగ్గర సుమారు 50 కుటుంబాలు అక్కడ వలస వచ్చి అక్కడ SC ST కుటుంబాలు అక్కడి నుంచి వలస వచ్చి సుమారు 100 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం ఏర్పాటు చేసుకుని అనేక వృత్తుల్లో ఇక్కడ ఉంటూ అనేక సందర్భాల్లో ప్రభుత్వాలకి వెల్లువించుకున్న ప్రభుత్వం కట్టుదిరిగా స్థలాలు శాంక్షన్ చేయటం, అలాగే స్థలాలు శాంక్షన్ చేసి వాళ్ళు ఏ ఆశలా లేకుండా ఇక్కడ నిర్వాసిత ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి ఒక నష్టపరిహారం ఏమి లేకుండా ఏదో మీకు ఇల్లు శాంక్షన్ చేసాం, ఈ స్థలాలు శాంక్షన్ చేసామంటే ఒక గృహ నిర్మాణానికి ఈ రోజు అయ్యే ఖర్చు మీకు తెలుసు. కానీ వీరిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్న క్రమంలో అక్కడ ఉంటున్నటువంటి కొంతమంది అగ్రకులస్తులు వీరి యొక్క జీవన విధానం సహించలేని వారు కొంతమంది ఈ రోజున అక్కడ అన్యాక్రాంతంగా ఒక 3 చనిపోయి వాళ్ళు బాధలో వాళ్ళు దిన కార్యక్రమాలు చేసుకునే క్రమంలో ఉంటే కొంతమంది అక్కడ భోజనాలు చేస్తూ ఉంటే భోజనాలు చేస్తున్నారని కూడా లేకుండా ఆ ఇళ్ల మధ్యలో కొంతమంది వచ్చి ఎంతకాలం ఇక్కడ మీరు ఉంటారా, మీరు ఎంతకాలం నివాసం చేస్తారా, మీరు ఇల్లు ఖాళీ చేయరా అంటూ వాళ్ళని కుల వివక్ష చూపిస్తూ కులం పేరుతో దూషిస్తూ అక్కడ వాళ్ళ ఇళ్ల మధ్యలో ఎక్కడి నుంచో తెచ్చిన
డ్రైనేజీలో నుంచి వచ్చిన మురుగు నీళ్ళని వాళ్ళ ఇళ్ల మధ్యలో తీసి పోసి వెళ్లి మీరు తక్షణమే కనుక ఇల్లు ఖాళీ చేయవచ్చు ఇల్లు కూడా తగలేస్తామని వార్నింగ్ ఇచ్చిన క్రమాన్ని మేము ఖండిస్తూ ఈరోజు పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన విధానం మీద తక్షణమే కంప్లైంట్ ఇవ్వటం, పోలీసు అధికారులు తక్షణమే అక్కడ మురుగు కాలని తీసేస్తున్న హామీ ఇవ్వటం. అలాగే మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏదైతే మురుగుని సప్లై చేసిందో ఆ యొక్క వాహనాన్ని వెంటనే తక్షణం సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచాలని డిమాండ్ చేశాం. దానికి కూడా వారు అంగీకరించారు. అలాగే ఎవరైతే కులవీక్ష చూపిస్తూ మా మధ్యలోకి బరువు జరగడానికి చేశారో, ఎవరైతే కారకులేరో వాళ్ళందరి మీద తక్షణమే SC/ST కేసు కట్టాలని వాళ్ళు తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ, అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వారి సక్రమమైన ప్రభుత్వం నుంచి హామీ లేకుండా వీళ్ళని ఇక్కడి నుంచి కదిలించే ప్రయత్నం చేస్తే ఈ ఉద్యమాన్ని పొన్నూరు గడ్డ నుంచి రాష్ట్ర స్థాయి ఉద్యమం తీసుకెళ్లి ప్రతి ఒక్క గడపకి మేము ఖచ్చితంగా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే ముద్దాయిల్ని తక్షణమే అరెస్ట్ చేసే క్రమంలో రేపు రాబోయే రోజుల్లో తక్షణమే కార్యాచరణ పాటిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.